శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. మత్స్యకారుల వేట విరామ సమయానికి సంబంధించి మృతి కింద లబ్దిదారుల ఖాతాలో 259 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న చంద్రబాబు వైసీపీ పాలనపై సెటైర్లు వేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించారు. మత్స్యకారుల సేవల పేరుతో మత్స్యకారులకు ఆర్థిక సాయం పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి మృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని కూటమి ప్రభుత్వం 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచింది. మొత్తం 259 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగును నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో 29% ఏపీ నుంచే ఉంటుందని అన్నారు చంద్రబాబు. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16,50,000 మందికి ఉపాధి లభిస్తోందని అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేసానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. 6 నెలల లోపల అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నాను. మిమ్మల్ని అందరినీ బాగు చేయాలి, మీ జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నాను. వైసీపీ హయాంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పులతో ఏం చేశారో లెక్కలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని ఇబ్బందుల్ని చూస్తున్నామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను బటన్ నొక్కవచ్చని, కానీ నేరుగా ప్రజల సమక్షంలో మాట్లాడుతున్నానని చంద్రబాబు అన్నారు. 10 నెలలైంది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్ లో. నేను 4వ ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. 5 సంవత్సరాల అభివృద్ధి ఆగిపోయింది. ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు. పరిశ్రమలు పారిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుందని అన్నారు సీఎం చంద్రబాబు. ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదన్నారు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానన్న చంద్రబాబు ప్రజల ఆదాయం పెంచుతానని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎచ్చెర్లలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.